వెల్కమ్ టు ఫిలిం ప్రొడిక్టర్. ఇవాళ మూవీ వచ్చేసి 'థగ్ లైఫ్' ట్రైలర్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఈ ట్రైలర్ గురించి ఒక చిన్నపాటి డిస్కషన్ అయితే చేసుకుందాం. అండ్ మెయిన్ వచ్చేసి ఈ మూవీ యాక్టర్స్ వచ్చేసి మనకి కమల్ హాసన్ గారు అండ్ త్రిష గారు అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మనకి మణిరత్నం గారు అనమాట. అండ్ బేసిక్లీ మణిరత్నం గారి సినిమాస్ అయితే కొంచెం స్లో ప్లేస్లో వెళ్తాయి. బట్ స్లో ప్లేస్లో వెళ్ళినా మనకు ఆకట్టుకుంటాయి, అది అందరికీ తెలుసు. అండ్ ఈ 'థగ్ లైఫ్' ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నచ్చేసింది భయ్య. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్టోరీ అన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇది ఒక ఫ్యామిలీ రివెంజ్ మూవీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో వచ్చేసి మనకి స్టార్టింగ్ ఒక ఫ్యామిలీ గురించి అయితే ఇంట్రొడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇందులో అయితే కమల్ హాసన్ గారు ఒక బాబుని అయితే పెంచడం అయితే జరుగుతుంది. అతను పెద్ద అయిన తర్వాత మళ్ళీ కమల్ హాసన్ మీద తిరగబడతాడు. అండ్ ఇవన్నీ మనకి ట్రైలర్స్లో కట్స్ అయితే చూపించారనమాట. అండ్ మెయిన్ వచ్చేసి అక్కడక్కడ కొంచెం ఫ్యామిలీ సీన్స్, ఒక ఎమోషన్ సీన్స్, అండ్ మెయిన్ వచ్చేసి అక్కడ ఒక లవ్ సీన్స్, మెయిన్ వచ్చేసి అక్కడ హైలీ యాక్షన్ సీన్స్, ఇవన్నీ మనకి ప్యాక్ చేసుకొని మంచిగా అయితే ట్రైలర్ అయితే మనకి అందించారు మణిరత్నం గారు. బట్ మూవీలో ఒక ఫ్లాట్ అయితే ఉంటుంది భయ్య. ఎందుకంటే ఒక ఫాల్ట్ ఎందుకు ఉంటుందని మాత్రం చెప్పుకోవచ్చు అంటే మెయిన్ వచ్చేసి మణిరత్నం గారిది. మీరు ఒక మూవీ చూసుంటే PS1, PS2లో బట్ ఆ స్టోరీని ఎడ్యుకేషన్ అనేది బాగా చేశారు. బట్ కొంచెం స్లో నేరేషన్తో అవన్నీ మనకి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. అండ్ ప్రీవియస్ మూవీస్ కూడా అతను అలాగే ఉంటాయి. స్టోరీ ప్లాట్ అనేది ఎంచుకోవడం బాగా జరుగుతుంది. బట్ ఆ సినిమా అనేది కొంచెం ల్యాగ్గా తీస్తారు. అంటే ఇప్పుడు ఒక గంటన్నరలో అయిపోతుంది సినిమా, ఒక 2 గంటలు తీసుకెళ్తారు. బట్ ఆ 2 గంటలు కాకుండా ఒక గంటన్నరలో అవగొడేస్తే మనకు కూడా మంచి ఒపీనియన్ వస్తుంది కదా. బట్ ఈ మూవీలో కూడా అదే రిపీట్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను మణిరత్నం గారి గురించి. మిగతాదంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆయన సినిమాలు కానీ, ఆయన సబ్జెక్ట్స్ కానీ, ఆయన తీసే డైరెక్షన్ కానీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. అండ్ మెయిన్ ఈ ట్రైలర్లో నాకు బాగా నచ్చేసింది ఏంటంటే కమల్ హాసన్ గారి గెటప్ అయితే ఎర్రగా తీశారు భయ్య. అసలు ఏజ్ అంతా ఇక్కడ వచ్చిన యాక్టింగ్ ఎలాగొచ్చింది, అవుట్‌ఫిట్ అయితే చాలా చక్కగా వచ్చింది. అండ్ మెయిన్ వచ్చేసి ఆ పిల్లకేసుకొని ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే హైలైట్, ర్యాంప్ ఆడిచ్చారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ ఈ 'థగ్ లైఫ్'లో మనకి ట్రైలర్ చూసినప్పుడు కూడా మంచి హై వచ్చింది. ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు కూడా వైట్ కాస్ట్యూమ్స్‌లో వచ్చేసి ఫైట్ ఆడేస్తూ ఉంటారు. ఆ సీన్ కూడా నచ్చింది. అండ్ అక్కడి నుంచి మనకి ఇంపాక్ట్ అనేది చాలా పెరిగింది ఈ మూవీలో. అండ్ ట్రైలర్ దిగ్గాను కూడా చాలా బాగా పెరిగింది. అండ్ ట్రైలర్ చూసిన ఈవెన్ లాస్ట్ ట్రైలర్ ఎండ్ అయిపోతుంది. ఒక 30 సెకండ్స్‌లో అనగానే ఒక చిన్న మనకి లిప్స్ టపా 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 చూపించేస్తారు. ఆ సీన్స్ అయితే ర్యాంప్ అని చెప్పొచ్చు. అండ్ మెయిన్ మ్యూజిక్ కూడా మనకి ఏఆర్ రెహమాన్ గారు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఏఆర్ రెహమాన్ గారు ఒకప్పుడు స్టైల్ అయితే భలే ఉండేది భయ్య. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ అంటే కొంచెం తగ్గుతున్నాయి బీజీఎం. బట్ ఈ మూవీలో ఇప్పటివరకు నాకు బీజీఎం అంత పెద్దగా అనిపించలేదు. బట్ చూద్దాం మూవీలో కొంచెం కనీసం బీజీఎం అనేది ఒక రేస్ చేస్తే మినిమం ఒక పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఒక సినిమా ఈ కాలంలో హిట్ అవ్వాలంటే అది బీజీఎం కూడా ప్లస్ అయితేనే హిట్ అవుతుంది. లేకపోతే కొంచెం ఆడడం కష్టం. బట్ ఏఆర్ రెహమాన్ గారు బాగానే ఊహిస్తారు. బట్ చూద్దాం, మనకి కమల్ హాసన్ గారిది కదా బాగానే ఇస్తారు యాక్చువల్లీ. బట్ కమల్ హాసన్ గారి యాక్టింగ్ అయితే మెచ్చుకోవచ్చు భయ్య. ఈ సినిమాలో అయితే అతను అవుట్‌లుక్ అయితే భలే తీసుకొచ్చారు. అతని డ్రెస్సింగ్, కాస్ట్యూమ్ స్టైల్ కానీ, అతని డిజైనింగ్ కానీ, అతని ఐస్ కానీ, అతనికి వచ్చే ఆ పిలక కానీ భలే చేశారు. అసలు కమల్ హాసన్ గారికి అందుకే పెట్టారు కమల్ హాసన్ అని పేరు. చాలా యాక్టింగ్ అయితే త్వరలో కూడా దూపమేసేస్తారు అతను అయితే చెప్పక్కర్లేదు. అండ్ అదర్ క్యారెక్టర్స్ వచ్చి కూడా బాగున్నాయి. ఇందులో కూడా త్రిష గారి క్యారెక్టర్ కూడా మంచి రోల్ అయితే అవుతుంది అనిపిస్తుంది నాకు ఎందుకో. అండ్ ఇంకోటి వచ్చేసి ఇందులో ఆ చిన్న పిల్లని అయితే పెంచుతారు కదండి, అది పెద్ద అయిన తర్వాత అతని పేరు నాకు బయట సల్మాన్ ఏదో పేరు ఉంటుంది అతనిది సంథింగ్. అతను కూడా బయట చిన్న హీరో సినిమాలు వేశాడు. బట్ ఇందులో కూడా యాక్టింగ్ అయితే ఎర్రగా తీసాడు భయ్య ట్రైలర్లో అయితే. అతను ఎందుకే అసలు విలన్ అవుతాడో తెలీదు, అతను మంచోడు అవుతాడో తెలియదు. వీళ్ళిద్దరు కొట్టేసుకుంటారు, మరి అక్కడ ఏంటి అవుతుందో తెలీదు. బట్ అతనైతే యాక్టింగ్ అయితే కమల్ హాసన్ ఎలా చేశారో అతను అంత కాకపోయినా బట్ అతను కొంచెం డామినేట్ చేయాలనే ఇంటెన్షన్తో అతను యాక్టింగ్ చేశాడు అన్నట్టు నాకు అనిపించింది. బట్ బాగా చేశాడు భయ్య అతను కూడా మెచ్చుకోవచ్చు. బట్ ఇందులో అయితే క్యారెక్టర్స్ వైజ్‌గా అయితే ఎటువంటి డోకా లేదు అర్థమైపోతుంది ట్రైలర్ చూడగానే. అండ్ మెయిన్ మాత్రం ఈ మూవీ మాత్రం స్టోరీ లైన్ మూవీ అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలా పడితే అలా తీసియట్లేదు. ఎందుకంటే చూస్తేనే అర్థమైపోతుంది. అండ్ ఈ టీమ్‌కి మొత్తం అంతా ఆల్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది జూన్ 5 అయితే మనకి దిగడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా అయితే మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాం, అది మర్చిపోకండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకొని మా ఫర్దర్ వీడియోస్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూసుకోవచ్చు. అండ్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ ఆన్ సబ్స్క్రైబ్.